1 నుంచి 3 వరకు మనం మార్చి కలిసి చదువుకుందాం. కీర్తనలు 133 1 నుంచి 3 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు మనోహరం. తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అంచుల వరకు దిగజారిన పద్మ తైలం వలె ఉన్నది. సియోను కొండ మీద దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రభు సహాయం కొరకై ప్రార్థించుకున్నాను. ప్రియ తండ్రి, స్తోత్రములు. చదవబడిన వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. మరోసారి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం కొరకై ప్రార్థిస్తున్నాను. నన్నోట మీ మాటలు ఉంచండి. ఆరాధనలో సహాయపడుతూ వచ్చారు. స్తోత్రములు దేవా. చదవండి, వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. నిలబడుతున్న నిష్ప్రేమ దాసుని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి దేవా. యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా మమ్మల్ని చేయండి దేవా. కృప చూపించండి. సమయాన్ని మాకు ఆశ్రయం దీవెనకరంగా చేస్తున్నాను. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని దయచేయండి. చెదిరిపోయిన తలంపులను దూరపరచండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి కీర్తనలు 133వ కీర్తన. ఇక్కడ ఒక పదం అనేది మనకు సూచిస్తుంటుంది. ఏంటి ఆ పదం? ఐక్యత. కాబట్టి దేవుడు ఐక్యత కలిగి మనం జీవించాలి. సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, మనం పనిచేసే స్థలాల్లో కానీ, మనం జీవించుతున్న జీవితంలో ఇది ఎంతో శ్రేష్టమైనదని దేవుడు మనకు హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి ఐక్యత లేకనే, ఏక మనస్సు లేకనే కుటుంబాల్లో విచ్ఛిన్నం, సంఘాల్లో విచ్ఛిన్నం, వివిధ రకాలుగా శోధనలు, వేదనలు. కాబట్టి పిల్లరా, అక్కడ ఐక్యత కలిగి ఉండటం వలన ఏమొస్తుందంట? ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండునని యెహోవా సెలవిస్తున్నాడు. ఒకటి ఆశీర్వాదం ఉంటుందంట, రెండోది జీవం ఉంటుందంట, శాశ్వత జీవం ఉంటుందంట. పైన వచనంలో ఏమంటున్నాడు? ఎంతో ఎంతో మేలు, ఎంతో మనోహరం ఉంటుంది. కాబట్టి ఇంకా 2వ వచనంలో అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద కారి అంచుల మటుకు దిగజారిన పరిమ తైలం. కాబట్టి ఐక్యత అనేది దేవుడు మనకు చూపిస్తుంటున్నాడు. లూకా సువార్తలో 9వ అధ్యాయంలో 46వ వచనం మనం చదువుకున్నాం. గొప్పవాడు అని వారిలో ఏం పుట్టిందంట? కాబట్టి ఐక్యత ఎప్పుడు లోపిస్తుంది? ఎవరు గొప్పవారు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇది ఎవరిలో వచ్చింది? ఫస్ట్ యేసు ప్రభు శిష్యుల్లో ఏమొచ్చిందంట? ఎవరు గొప్పవారు అంటే అందరూ గొప్పవారే ప్రభు దృష్టిలో. దేవుడు అందరూ సమానమైనటువంటి వారమే ప్రభు దృష్టిలో. అందరూ పనికి వచ్చే వాళ్ళే, ప్రాముఖ్యమైనటువంటి వారే. అందరూ కూడా ప్రశస్తమైనటువంటి వారే. ఎవరి దృష్టిలో, అందరి దృష్టిలో, దేవుడి దృష్టిలో అందరూ అటువంటి వారమే. అయితే శిష్యుల యొక్క హృదయంలో ఏం పుట్టిందంట? వారిలో ఎవరు గొప్పవాడనే ఆలోచన అనేది పుట్టిందన్నమాట. కాబట్టి ఈ యొక్క మన యొక్క జీవితంలో కూడా దేవుడు న్యాయాధిపతిలో ఒక మాట చూపిస్తుంటున్నాడు. 9వ అధ్యాయం 8వ వచనంలో చదవండి తీసిన వాళ్ళు. 9వ అధ్యాయం 8వ వచనం.
న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం తీసిన వాడు చదవండి. చెట్లు తమ మీద రాజును ఒకడిని అభిషేకించుకున్న వాళ్ళని మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడగగా దేవుని మానవులను దేని వలన నరులను సన్మానించెదరో నా తైలం నీయక మాని చెట్ల మీద రాజునయ్యండి. కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్తే నేను చేసే పని ఏంటి అది చేస్తాను. దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ ఉంచాడు? ఆయన చెట్టు యొక్క పని ఏంటి? ఏమంటున్నాడు? ఏమంట? అది దేవుని మానవులను అది దాని యొక్క పని. ఆ పని మాని నేను రాజునై ఉండునా అంటున్నాడు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఎవరు ఏ స్థానంలో ఉంచారో, దేవుడు ఏ ఉద్దేశం కొరకు దేవుడిని ఎవరైతే నిర్ణయించాడో ఆ యొక్క పనిలో వారు ఉండాలని, ఆ పనిని చేయటంలో ఎంతో ఉందని, ఎంతో ఆశీర్వాదం ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మనకై నిర్ణయించిన పనిని మనం చేయటంలో ఎంతో ఆశీర్వాదం ఉంది. కాబట్టి పిల్లలు నిన్ను నన్ను దేవుడు ఎంతో ప్రశస్తమైన వారిగా గొప్పవారిగా చేశాడు. ఇంకా చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పారు. కాబట్టి కొందరు అంటుకుంటారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఐక్యత గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. ఫస్ట్ ఏమనుకుంటున్నారంట? ఇక్కడ తామే నీతిమంతులమని ఇతరులు తమ్ము నమ్ముకొని కాబట్టి నీతిమంతులుగా ఓకే వాళ్ళు ఉన్నారు. ఇతరులని ఏం చేసినారంట? దేవుడు వాళ్ళిద్దరు ప్రార్థనా మందిరంలోకి వచ్చినప్పుడు అతడు ప్రార్థన చేస్తుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడు? ఇద్దరు మనుషులు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులనైనను ఏం చేస్తుంటున్నాడు? ఈ సుంకరి వలనైనను. అదే దేవుడు కోరాడా? దాన్ని ఇష్టపడ్డా? ఎవరు ఏలెత్తి చూపేది తృణీకరించేది దేవుడు ఇష్టపడడు. అందరూ పనికొచ్చేవారే, అందరూ ప్రశస్తమైనటువంటి వారే, అందరూ దేవుడి దృష్టిలో యోగ్యులే. సో ఎవరు తక్కువ వారు కాదు, ఎవరు ఎక్కువ వారు కాదు. కాబట్టి అక్కడే ఐక్యత లోపిస్తుంది. కాబట్టి అతని ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేశాడా? అయితే తర్వాతి ప్రార్థన సుంకరి దూరంగా నిల్చుండి చాలక ఏం చేసినాడు? విస్తారంగా చేసినాడా? సింపుల్ ప్రేయర్. దేవా పాపినైన నన్ను. అయిపోయింది. వాళ్ళిద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరించబడింది? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాడు. కాబట్టి పిల్లరా, దేవుడు మనల్ని ఎంతో ఈ విధంగా హెచ్చరిస్తుంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనాన్ని మనం చదవండి. మీలో ఒకడు నేను పౌలువాడును, ఒకడు అపోలోవాడును, మరి ఒకడు నేను కేఫావాడును.
కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం ఐక్యత లోపించడానికి కారణం ఏంటంటే మనుషులని ఫాలో అవటం. ఇక్కడ ఎవరంటున్నాడు? మొదట నేను పౌలు వాడను. కాబట్టి పౌలు మన కోసం రక్తం చిందించాడా? క్రీస్తు రక్తం చేత కొనబడిన మనుషులు మన కోసం ఎవరు విమోచించలేదు. రెండవది ఎవరు? ఇంకొకరు అపోలో వాడను, మరి ఒకడు కేఫా వాడు. కాబట్టి మనం ఫాలో అవ్వాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. మనం ఫాలో అవ్వాల్సింది జీసస్, దేవుడి వాక్యాన్ని. కాబట్టి ప్రియులారా, అక్కడనే వేరియేషన్స్, ఐక్యత అనేది లోపిస్తుంది. కాబట్టి వర్గాలనేవి తయారవుతాయి. కాబట్టి ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితంలో అది పోవాలని దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి దేవుడు ఈ విధంగా మనల్ని చూడండి, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో 46-47 వచనాల్లో మనం చదివితే, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు అనుదినము వారిలో ఏం చేస్తుంటున్నాడు? సంఘం ఏక మనసుతో ఉంది. ఏక మనసుతో ఉన్నప్పుడు వారందరూ ఒకే మనసు కలిగిన వారై ఆ విధంగా ఉన్నప్పుడు వారిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. రెండవదిగా అనుదినము ఏం చేయబడుతుంది అక్కడ? అనుదినము ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. కాబట్టి అక్కడ ఆత్మలు రక్షించబడ్డాయి. ఏక మనస్సు, ఐక్యత లేనప్పుడు మనలో ఈ యొక్క లోపిస్తుంది. ఆ యొక్క సంఘంలో అది చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. ఇంకా చూడండి, మనం ఐక్యత కలిగి ఉండటానికి మనం కొన్ని వాక్య భాగాలను మనం చూపిస్తాం. ఆ యొక్క వాక్య భాగాలు చూసుకొని మనం ప్రభు యొక్క బలంలోకి ప్రవేశిస్తాం. ఐక్యత కలిగి ఉండాలంటే ఏమి చేయాలి అనేది మార్కు సువార్తలో మనం ఎలా ఉండాలనేది కొన్ని వాక్య భాగాలను మనం చూపిస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలగచేసరు? మీలో మీరు ఉప్పు సారం గలవారైంది ఒకరితో ఒకరు. మొదటి పాయింట్ ఏంటంటే ఒకరితో ఒకరు ఏముండాలంట? సమాధానం కాదు. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, పనిచేసే స్థలాలలో కానీ ఒకరితో ఒకరు ఏం చేయాలంట? సమాధానం. అంటే ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరు క్షమించుకోవాలి, ఒకరు తగ్గించుకోవాలి. అది ఉప్పు సారం అంట. అది లేకుంటే నిస్సారమైనట్టు దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. రెండవ విషయం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. 34-35 వచనాలు. ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమ గలవారిన ఎడల దీన్ని బట్టి అందరూ ఏం చేస్తారదా? కాబట్టి రెండోది ఏంటంట చెప్పండి. ఫస్ట్ది సమాధానం కలిగి ఉండాలి అందరితోటి. రెండోది ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను ఏం చేసినాడు? ప్రేమించినాడు. మొదటిగా ఆయన పేతురు గురించి తెలుసు. పేతురు ఏం చేస్తాడు? పేతురు, నువ్వు ముమ్మారు నన్ను బొంకెదవు, నన్ను తెలియదంటావు అన్నాడు. అది ఇస్కరియోతు యూదా
తను ముద్దు పెట్టుకొని వచ్చినప్పుడు తెలుసు, చెల్లికాడ నువ్వు చేయాల్సింది వచ్చి చెయ్యి అంటే అంతం వరకు ప్రేమించాడు. యాక్చువల్లీ ఒకడు హాని చేస్తుందంటే వాడిని మనం ప్రేమిస్తామా? లేదు. వాడు కీడు చేసినాడు, వాడిని శపిస్తారు. అయితే దేవుడు యొక్క ప్రేమ అదే తగ్గించుకున్నాడు. తన యొక్క శిష్యులు కూడా తన వెళ్ళిపోవాల్సిన గడియ వచ్చినని శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలను ఏం చేసినాడు? కడిగినాడు. కాబట్టి ఆయన మాదిరిగా ఉంచి వెళ్ళినాడు. అందుకే మీరు ఒకరు ప్రేమించండి, సమాధానం కలిగి ఉండండి, ప్రేమించండి. మూడో విషయం 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడండి. తాను ఈ లోకము నుండి ఈ తండ్రి యొద్దకు వెళ్ళవలన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని ఏం చేసినాడంట? అంతం వరకు ప్రేమించాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో ఇది కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. ఇంకా చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2 కొరింథీయులు 12వ అధ్యాయం 15, 16, 17. కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వేయపరచెదను. నన్ను నేను వేయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మనం ప్రేమింతురా. అలా ఉండనీయుడి. మోసపుచ్చి అర్చించుకుంటున్నా. ఎవరు మాట అంటున్నాడు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. కాబట్టి మోసపుచ్చే వ్యవహారం. కాబట్టి పిల్లరా, ఇది మంచిది కాదు. అంటే మన యొక్క విశ్వాస జీవితంలో ప్రభు ఆయన మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ఈ యొక్క ప్రేమ కలిగి ఉండాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంటుంది. ఇంకా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇంకొక భాగం 4వ అధ్యాయం 2వ వచనం. సమాధానం కలిగి ఉండాలా, రెండోది ప్రేమించాలా, చెప్పండి. 4వ అధ్యాయం 2వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2. బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. మూడోది ఏంటంట? ప్రేమతో ఒకడినొకడు ఏం చేయాలంట? సహించాలి. నేను సహించలేకపోతుంటున్నాను అని అంటారు. అంటే దేవుడు ఒకరినొకరు సహించాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. అంటే మనం సహించగలిగితేనే, అంతవరకు సహించిన వాడే ఏం చేస్తాడు? అంతవరకు సహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంతవరకు సహించాడు. ఎందుకు సహించాడంటే తన కీడు చేయవలసిన వచ్చిన వారిని కూడా ప్రేమించాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో ఆయన మాదిరిగా ఉంచి వెళ్ళాడు. మూడోది సహించాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంటుంది. ఇంకా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకడు ఎట్లా ఎంచుకోవాలంట? గొప్పగా ఎంచుకోవాలి. అంటే ఒకరి విషయం ఒకడు ఘనంగా ఎంచుకోవాలంట, గొప్పగా ఎంచుకోవాలంట. అంటే వీరు నాకంటే తక్కువ, వారు నాకంటే ఎక్కువ, అట్లా కాదు. అంటే ఒకడు ఈయన నాకంటే గొప్ప. అక్కడ సమస్యలు అనేవి రావు. సో మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఘనత విషయంలో ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. కాబట్టి ఇది ఒక 4వ విషయం. 5వ విషయం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక
గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనంలో ఏం చేస్తుంది? ఒకని భారములు ఒకడు భరించి ఇలాగ పూర్తి క్రీస్తు నియమం ఏం చేయాలంట? ఒకటి భారములు ఒకడు భరించి. ఇది ఎవరి నియమం? క్రీస్తు నియమం. కాబట్టి ఒకటి భారం ఒకటి భరించేది. కాబట్టి ఒకరు అక్కరలో ఉన్నారు, ఒకరు అవసరతలో ఉన్నారు. వారిని నీ యొక్క స్తోమతకు తగ్గట్టు అతన్ని ఆదుకోవటంలో తప్పు లేదు, అతనికి చేయితో ఇచ్చటంలో తప్పు లేదు. కాబట్టి ప్రియులరా, ఇది మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారంట? జీవ పునరుద్ధానమును. కీడు చేసిన వారు మరణ పునరుద్ధానం. కాబట్టి ప్రియులరా, ఇది ఒక మత్తయి సువార్తలో అడుగుతాడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం పెట్టలేదు, దప్పికొంటిని, ఇంకా ఏమంటాడు, దిగంబరిని ఉంటిని. ఇవన్నీ ఎవరు అని వాళ్ళకి అర్థం కావట్లే. ఎవరు నా యొక్క తోటి సహోదరుడు చేసి ఎవరు చేసినట్ట ఇది మనం గ్రహించాలి. ఒకరి భారము ఒకరు ఏం చేయాలంట? భరించాలి. ఇది క్రీస్తు నియమం. కాబట్టి అక్కడ ఐక్యత వస్తుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ జీవం ఉంటుంది, అక్కడ మేలు మనోహరం అనేది, అక్కడ సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కాబట్టి ఇది మనం కలిగి ఉండాలని దేవుడు వాక్యం మనకు హెచ్చరిస్తుంటుంది. ఇంకా కొన్ని వాక్యాలను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 32వ వచనం కూడా మనం చదువుకుందాం. ఒకని ఎక్కడ ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ఏం చేయాలంట? ఇది ఒకటి ఐక్యత కలిగి ఉండటం ఇది ఒకటి నియమం. ఒకరినొకరు ఏం చేయాలంట? సాధారణంగా అంటారు, నేను చచ్చినా కూడా వారికి చనిపోయినాక క్షమించేది ఉందా? లేదు. సరిపోయిన తర్వాత ప్రేమించుకోరు? లేదు. నువ్వు బ్రతికున్నప్పుడే నువ్వు సమాధాన పడాలి. నీ బలులు అంగీకరించాలన్నా, దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలన్నా, దేవుడు నీ ఆరాధన అంగీకరించాలన్నా ఏం చేయాలి? మత్తయి సువార్తలో ఒకటి రాయబడింది. ఏం రాయబడింది? నీవు బలిపీఠం మీద చూడండి, చదవండి. మత్తయి సువార్త తీసిన వాళ్ళు చదవండి. రెఫరెన్స్ 5:27 23. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో ఏం చేయాలంట? సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించము. ఏమంటున్నాడు? ఆ యొక్క అర్పణం అంగీకరించబడాలంటే మొదట ఎవరితో సమాధాన పడాలంట? మనం ఇంట్లో సమాధానం లేకుండా, సమాధాన పడకుండా మనం బలలో చేయవేయకూడదు. ఎందుకు? బలిపీఠం మీద అర్పణ అర్పించుకున్నప్పుడు ఏం చేయాలంట? సమాధాన పడి బ్రదర్ క్షమించండి, తప్పు అయింది, ఏమైనా అక్కడ పోతుందా, మనకు ఏదైనా మన తరిగిపోతుందా? లేదు. అది దేవుడు వాక్యం ఆ విధంగా హెచ్చరిస్తుంటుంది. మనం క్రీస్తు శరీరంలో బలలో పాల్గొంటున్న మనం కొన్ని ఈ యొక్క నియమము కలిగి ఉండాలి. అక్కడ ఐక్యత ఉంటుంది. క్షమాపణ గుణం లేనప్పుడు ఐక్యత ఎలా వస్తుంది? ఒకరిని ఒకరు క్షమించుడని దేవుడు వాక్యం. ఇంకా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చదువు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. కాగా
మనం ఇక్కడ మీదట ఒకరినొకడు ఏం చేయకూడదంట, తీర్పు తీర్చకూడదు. ఇది కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను మీరు ఏం చేయాలంట, ఏ సహోదరుడికైనా మనం ఆటంకమైనను అడ్డమైనను ఏం చేయకూడదు, కలుగ చేయకూడదు. ఇంకోటి ఏమంటున్నాడు, జడ్జిమెంట్ చేయకూడదు. జడ్జిమెంట్ ఎవరు ఇచ్చేది? దేవుడు. తీర్పు తీర్చకూడదు, నువ్వు జడ్జిమెంట్ చేయకూడదు, అది నీ పని కాదు. సో అడ్డంకుగా ఉండకూడదు, అడ్డంకలుగా చేయకూడదు. ఇది దేవుడు వాక్యం హెచ్చరిస్తుంటుంది. మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. ఈ విషయాల్లో తప్పిపోతే ఏం చేయాలంట, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, ఈ విషయాల్లో నేను కొంచెం బలహీనంగా ఉన్నాను, నన్ను ఏం చెయ్యి, బలపరచు. దేవుడు బలపరుస్తాడా లేదా? దేవుడు సంపూర్ణంగా చేస్తాడా లేదా? క్షమిస్తాడా లేదా? అది. ఇంకా గలతీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, 5వ అధ్యాయం 26వ వచనం. 5:26 తీసిన వాళ్ళు చదవండి. 5:26 గలతీ 5. ఒకరిని ఒకరము ఒకరొకరు ఏం చేయకూడదంట, వివాదమును రేపకయు ఒకరి యందు ఒకరు అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు. ఒకరినొకరు ఏం చేయకూడదంట, వివాదాలు రేపకూడదు. రెండోది అసూయ పడకూడదు. కాబట్టి ఎదురువాడు వర్ధిల్లుతున్నాడు, సంతోషమే, అది ప్రభువును అతన్ని బట్టి స్తుతించు. కాబట్టి అసూయ పడితే ఏమన్నా లాభం ఉందా, ప్రయోజనం ఉందా? ఎంకరేజ్ చేయి. కాబట్టి ప్రియులరా, అసూయ పడకూడదు, వివాదం రేపకయు ఒకరినొకరు అసూయ పడకయు వృధాగా అతిశయపడకూడదు. దేని విషయమై అతిశయించడానికి వీల్లేదు. ఉందా? ఏది టెంపరీ. ఈ భూలోకంలో జరిగే విషయాలన్నీ టెంపరీ. నిత్యత్వం ఏది చెప్పండి? పరలోకం అది నిత్యత్వం, అది పర్మినెంట్. సో అక్కడ శాశ్వతమైన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఇది తాత్కాలికమైన దాని యందు మనం ఏం చేయకూడదు, అతిశయపడకూడదు అని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. నువ్వు అతిశయపడ్డావంటే అది నీకు మంచి కాదు. నువ్వు అసూయపడ్డావంటే అది మంచిదే కాదు. వివాదములు పుట్టించావంటే అది మంచిదా కాదు, అది మంచిదైనా కాదు. దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. లాస్ట్గా ఒక వాక్యాన్ని చదువుకొని మనం బలంలో ప్రవేశిస్తాం. టైం అయింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 4:11 చదవండి. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు ఏం తీస్తున్నాడు, తీర్పు తీర్చున్నాడు. కాబట్టి లాస్ట్గా చూసినట్టయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఒకనికి విరోధంగా ఒకడు ఏం చేయకూడదంట, మాట్లాడకూడదని దేవుడు వాక్యం. కాబట్టి ఒకరికి విరోధంగా మాట్లాడకూడదు. కాబట్టి అక్కడ ఐక్యత లోపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తాం. కాబట్టి ఐక్యతలో మనం వర్ధిల్లాలంటే ఈ కొన్ని పాటించాలి, ఈ యొక్క నియమాలు పాటించాలి. ఎప్పుడైతే మనం ఈ నియమాలు కలిగి ఉంటామో అక్కడ కుటుంబములు కానీ, సంఘములు కానీ, మనం పనిచేసే స్థలాల్లో కానీ, ఎక్కడైనా కానీ మనం నివసించే ప్రదేశాల్లో కానీ మనం ఐక్యత కలిగి ఉంటాం. ఇవి నీ కొలబద్దగా చేసుకుంటున్నప్పుడు ఎంతో మేలు కలిగిస్తాయి, ఆశీర్వాదం కలిగిస్తాయి. అక్కడే ఏమంటుంది, అక్కడే ఇప్పుడు 133 కీర్తనకు రండి, అది మనం చదువుకొని బలలో ప్రవేశిస్తాం. 133 కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.
అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవం యెహోవా ఏం చేస్తున్నాడు? కాబట్టి ఈ విధంగా ప్రియులరా మనం పరీక్షించుకుందాం. మనలో లోపాలు ఉంటే ఏం చేయాలంట? ఏం చేయాలా? సరిచేసుకోవాలి. ప్రభు దగ్గర ఏం చేయాలా? క్షమాపణ కోరుకోవాలి. మనం ఆ బలలో చేస్తున్నాం. మనం యోగ్యమైన రీతిలో బలలో చేయాలి. ఆ విధంగా యోగ్యమైన రీతిలో బలలో చేయటకు ప్రభు మనకు సహాయం చేయాలి. మనమందరం మోకరిస్తాం, ప్రార్థనలో ఉందాం. చెప్పబడిన విషయాల్లో ప్రభు ఏదైనా అయోగ్యంగా చూపించినట్లయితే ప్రభు దగ్గర